అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు మహిళలందరినీ మోసం చేశాడు, ఉచిత బస్సు అని చెప్పి ఏదో 2-3 బస్సులే అంటున్నాడు అని చెప్పి, అంటే మహిళలంతా బాధపడుతున్నారు, వాళ్ళ పక్షాన్ని మేము పోరాడతామని అంటున్నాడు. మీరేం చెప్తారమ్మా? నిజంగా బాబు గారు బస్ ఎక్కారు కదా, ఉచిత బస్సు ఓపెన్ చేసిన రోజున బాబు గారు బస్ ఎక్కారు ఆడవాళ్ళతో పాటు. అవును, ఆయన కూడా వచ్చి బస్ ఎక్కమానండి, లేదంటే ఆయన కార్యకర్తలు ఎక్కమానండి. ఎంతమంది ఆడవాళ్ళు ఎక్కుతున్నారో, ఎంతమంది ఉపయోగం పడుతుందో, ఎంతమందికి ఉపయోగపడుతుందో ఆయనకే తెలుసు. ఎక్కమానండి, ఆయన ఎక్కమానండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సూపర్ 6 పథకాలన్నీ ఆయన చెప్పినట్టు నిర్వహించారండి. ఆయన ఏమన్నా నిర్వహించారా? నిర్వహించలేదు కదా. నిర్వహించిన వాళ్ళని చూసి అడగకూడదండి, నిర్వహించేటట్టుగా వాళ్ళు కూడా ఇంకోసారి వాళ్ళు పదవిలోకి రావాలి అంటే ఇలాంటి పథకాలు వాళ్ళు కూడా ప్రవేశపెట్టాలి, లేదంటే చేసిన వాళ్ళని ఆదరించాలి. సో ఈ రోజున గ్యాస్ అని కానీ లేకపోతే పెన్షన్ అని కానీ టైంకి ఇవ్వడం ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పదే అసలు చంద్రబాబు ఏమీ చేయట్లేదు నేను ఎట్లా అనగలుగుతున్నాడు అంటారమ్మా? ఆయనకి చేయడం చేత కాదు కాబట్టి చేసేవాళ్ళని చూసి ఎద్దవా చేయడం తప్ప ఏం లేదండి. ఆయనకి చేయడం చేత కాలేదు, చేసేవాళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. మీరేం చెప్తారమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్గా ఇక్కడ ఈ రాష్ట్రంలో నిజంగా పథకాలు అమలవుతున్న ఒక మహిళగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు అని కానీ మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో మాకు ఇలాంటివి ఏమీ రాలేదండి, ఇప్పుడు మాకు వచ్చినాయండి, వీటిని చూసి మీరు కూడా సంతోషమనండి. మేము కూడా ఇలా చేస్తే మాకు కూడా ఈసారి అవకాశం ఇచ్చేవాళ్ళేమో మహిళలందరూ కలిసి అని చెప్పి మీరు ఈసారి గమనించి ఏం చేయాలి ఏంటనేది మీరు నేర్చుకోండి. బాబు గారిని చూసి నేర్చుకోండి. మీరు ఆడవాళ్ళని నిలువునా మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముసలి కన్నీరు గారుస్తున్నారు. నిజంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఏంటి? మామూలుగా అయితే అందరికీ వచ్చింది, ప్రతి ఇంటికి 4 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వాస్తవంగా వచ్చింది. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారంటారా లేదా? పొందుతున్నారండి. ఎక్కిన ప్రతి ఒక్కరికి ఫ్రీ టికెట్, అది ఎంత దూరం అనే అంటున్నారు. బాగానే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంత అన్యాయం మోసం, చంద్రబాబు గారు ఆడవాళ్ళందరినీ మోసం చేశాడు నిట్ట నిలువులు అని చెప్పి అంటున్నాడు కదమ్మా. దాన్ని మనం మాట్లాడలేం కానండి. మామూలుగా బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరి దగ్గర ఫ్రీ టికెటే పడుతుంది. పెన్షన్లు ఇస్తున్నారమ్మా? పెన్షన్లు వస్తున్నాయా మీ పెద్దవాళ్ళకి కానీ? అప్పుడు చంద్రబాబు గారు మోసం చేస్తున్నారంటారా మహిళల్ని? ఏం చెప్తారు మీరు? చంద్రబాబు గారు మోసం చేస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? పెట్టిన ప్రతి పథకం బాగుందండి. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే మహిళలందరినీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు నాయుడు నమ్మితే మోసం గ్యారంటీ అని అంటాడు. అసలు ఎలా చూడాలి అంటే ప్రతి పథకం నెమ్మదిగా అమలు చేసుకుంటూ వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత కడుపు మంటతో ట్వీట్లు పెట్టడం కానీ మాట్లాడటం కానీ ఎలా జగన్మోహన్ రెడ్డి ముందు చేతగాని సీఎంగా దిగిపోయాడు కాబట్టి చేతగాని మాటలు మాట్లాడుతున్నాడండి. ఈరోజు పరిపాలన ప్రతి ఒక్క కూటమి ప్రభుత్వం చూసి జనాలు ఆనందం కళ్ళల్లో కనపడుతుందండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూసి కళ్ళల్లో రక్తపు చుక్కలు కనపడినాయండి మనుషులకి. ఆ రోజు 5 సంవత్సరాలు ఆయన ఉన్న నాళ్ళు ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లు, ఓటుతో సమాధానం చెప్పాలని ప్రతి ఒక్క ఇంటి ఆడ మనిషి కానీ ఒక మగవాళ్ళు కానీ కూర్చున్నామండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎప్పుడైపోద్దా ఒక నరకంలో ఉన్నట్టున్నామండి. ముందు చెప్పాలంటే ఆయన పరిపాలన చూసి ఎక్కడండి ఆయన ఒక రోడ్డు వేసాడా? 3,000 పెన్షన్ ఇస్తానన్నారు, 3,000 ఇచ్చాడా? ఏమంటే ఆయన 3,000 ఇస్తానని హామీ చేసిన ఆయన 3,000 ఇవ్వాలి కదండి. మరి 3,000కి 2,250. ఇది ఎంత చీప్ సీఎం ఇస్తాడండి? మంది సీఎంలు అన్న మాట మీద ఎవ్వరూ తప్పలేదండి. 3,000 ఆ రోజుల్లోనే పెద్ద ఆయన 200 కాడి నుంచి వచ్చినాయండి. ఆ 200 అంటే 200, 400 అంటే 400. ఈ రోజు 4,000 పెన్షన్ తీసుకుంటున్నారండి ప్రతి వాళ్ళు కూడా. ఈ రోజు బాబు గారు 4,000 అన్నారు. 4,000 ఇస్తున్నారా లేకపోతే 3,250 నుంచి ఇస్తున్నారా? అది జగన్మోహన్ రెడ్డి చేశాడండి ఆ పని. అది చేతగాని సీఎం అండి. సో ఈ రోజు మహిళల మీదే ప్రధానంగా ఫోకస్ చేసి ఆయన ఆడవాళ్ళంతా మా హయాంలో స్వర్ణయుగం పొందారు, వాళ్ళకి ఎన్నో పథకాలు ఇచ్చాం, ఈ రోజు ఆడవాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా మహిళలకి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదంటారా? ఏమండి అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంటి ముందే జనాలు ఎవరు అసలు కార్యకర్తలే లేరు. కార్యకర్తలు అనేవాళ్ళు ఆయనకి సరిగ్గా లేరు. ఈ రోజు చంద్రబాబు గారు ఇలా పిలిస్తే కొన్ని లక్షల్లో వస్తారు. ఇవాళ ఆయనకి ఎవరున్నారండి కార్యకర్తలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడమానండి ఇది పని జరిగిందని. మీకు జరుగుతున్న ఈ పథకాల గురించి చెప్పండి మేడం. ఏం పథకాలు అమలు అవుతున్నాయి? మహిళలకి ఏం పథకాలు అమలు అవుతున్నాయి?
ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6 పథకాలు 6 పెట్టారండి. 6లో కూడా తల్లికి వందనం ప్రతి ఇంట కూడా మేము ఎంక్వైరీ చేసుకున్నామండి. అందరిలో ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి అడిగితే ఒక 4 ఉన్నారనుకోండి, 3కి పడినాయండి, ఒకళ్ళకి అనేది కొంచెం లేట్ అయింది అంతే. ప్రతి ఒక్కరికి పడినాయండి. తల్లికి వందనం పడింది, గ్యాస్ బండ్, బస్సు ఫ్రీ బస్సు ఓపెన్ చేశారు. మా లోకేష్ గారు ఇప్పుడు మన డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకి 1500 అకౌంట్లు వేస్తానన్నారు కదా, వాళ్ళకి పెన్షన్, వాళ్ళకి అంటే వాళ్ళు కట్టుకోకపోతే ఫీజులు వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే వాళ్ళు చెయ్యింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం కానీ, అసలు భోజనం కూడా చాలా, అసలు ఆ రోజుల్లో భోజనం ఆయన ఉన్నప్పుడు భోజనం ఇప్పుడు భోజనం కూడా చూసుకోమనండి. పిల్లలు ఎవరు కూడా ఈ భోజనం తింటా ఆ భోజనం తిన్నప్పుడు దాంట్లో ఒక సన్న పురుగు లాంటిది, సన్న బియ్యం కూడా ఎలా ఉన్నాయో మేము చూసామండి. రేషన్ బియ్యం అనేది అసలు ఆ రేషన్ బియ్యం కొడాలని అని మింగేశాడు రేషన్ వాళ్ళని. సో ఇప్పుడైతే మహిళలు ఏమి ఇబ్బంది పడట్లా ఈ ప్రభుత్వంలో? అసలు ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడితే మీడియా ముందు చంద్రబాబు గారిని కూటమినే వాయిస్ వదిలి పెడతామండి. అంటే బాగుంది కాబట్టి మేము నోరిప్పట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు మేము ప్రభుత్వం బాగోపోతే వెళ్ళరానువా, మాకు ఎవరైనా ప్రభుత్వం ఒకటేనండి. మాకు కావాల్సింది న్యాయం జరగటమే కావాలండి ఎక్కడైనా సరే. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు నిలువున మోసం చేశాడు మహిళలందరినీ, అసలు ఏమీ ఉపయోగం లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలంతా దగాపడ్డారు అంటున్నాడు. మీరేం చెప్తారమ్మా నిజంగా ఈ రాష్ట్ర మహిళలుగా? అవన్నీ ఉట్టి పోటకు మాటలండి. ఏదో ఈ ప్రభుత్వాన్ని కించపరచాలి, ఏదోటే సాధించాలి అనాలి అనే ఉద్దేశంతో అట్లాంటి మాటలన్నీ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే అన్ని పథకాలు ఇస్తున్నాడు, శక్తి పథకాలు ఇస్తున్నాడు. మాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి పండి, అలాగే తల్లికి వందనం వచ్చింది, వచ్చిందండి, 2ది పడింది. బస్సు సౌకర్యం కూడా చాలా బాగుంది, లేడీస్ అందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ వెళ్ళి రావడానికి మంత్లీ అవుతూ ఉంటుంది కదా, సో దాంట్లో చాలా రిలీఫ్ ఉంది. చాలా పథకాలు మా అందరికీ చాలా సంతృప్తిగా ఉన్నాయండి. మరి అంటే సొంత చెల్లెల్ని తల్లిల్ని పట్టించుకోకుండా ఆయన ఆస్తి కోసం ఈరోజు కోర్టు చుట్టూ తిప్పే వ్యక్తి రాష్ట్రంలో మహిళలందరూ బాధపడిపోతున్నారని ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఏదో సానుభూతి మాటలు మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో అలాంటి మాటలన్నీ చెప్తున్నాడు, కానీ అలాంటిది ఏం లేదండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే వస్తుంది, మనందరం ఈయనే గెలిపించుకుందాం. అభివృద్ధి కూడా జరుగుతుంది. గత 5 ఏళ్లలో రోడ్లు కానీ కాలువలు కానీ ఏవీ లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి మెల్లగా కాలువలు చేయిస్తున్నారు, రోడ్లు వేయిస్తున్నారు, కొంచెం చాలా బాగుంటుంది. ఇదివరకు స్కూల్ పిల్లల్ని దించడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యింది. ఎప్పుడు గుంటలు వర్షాకాలం పడిందంటే గుంటలు పడతానే ఉంటాయి. అవి చిన్న పూర్పులు చేస్తారు కానీ అవి మళ్ళీ పోతానే ఉంటాయి. పర్మనెంట్ సొల్యూషన్ అయితే లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాకైతే మాత్రం కాలువలు చేయిస్తుంది, రోడ్లు వేయిస్తుంది, మాకు మాత్రం చాలా సంతృప్తిగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.